అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ముగ్గురు మంత్రులను తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడినటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ అన్న తన సొంత ఛానల్స్లో తనకు అనుకూలంగా ఉండేటటువంటి పేపర్లలో వార్తలు రాపించిండు. ముగ్గురు మంత్రులను తొలగించబోతున్నాడు, దాదాపు నలుగురు మంత్రులు పోబోతున్నారు, ఇద్దరు ఓసీలు, ఇద్దరు బీసీలు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. వాళ్ళ ప్లేస్లో రేవంత్ రెడ్డి కొత్త వాళ్ళని తీసుకోబోతున్నాడు, మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేయబోతున్నాడు, ఇంకా 2 కొత్త మంత్రి పదవులు వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఇక దాదాపు నలుగురు మంత్రులను రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తీసేస్తాడని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. అది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్లో వచ్చినాయి. అంటే రేవంత్ అన్నకు బాగా సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్ ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తులు చూసేటటువంటి ఛానల్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ దోస్తులకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు 2-3. వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఫండింగ్ చేస్తుంది అనేది కూడా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ ఫస్ట్ అదే ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ ఏదో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పా. తర్వాత ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటటువంటి ఒక ఛానల్, ప్రజెంట్ మంత్రికి సంబంధించినటువంటి ఛానల్, ఆ ఛానల్ కూడా మీకు తెలుసు. ఆ ఛానళ్లలో పేపర్లలో వార్తలు వచ్చినాయి. ఏమని? దాదాపు 3 మంత్రులను తీసేస్తున్నారు, అవసరం అనుకుంటే 4ని తొలగించవచ్చు. ఆ 4 ఎవరెవరు అంటే బీసీ కొండా సురేఖ, బీసీ పొన్నం ప్రభాకర్, 2 ఓసీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణరావు. ఈ 4ని మంత్రివర్గం నుండి తీసేస్తారు. తీసేసి ఈ 4 ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటారు. రేవంత్ రెడ్డి 4ని తీసేయడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ హైకమాండ్తో కూడా రేవంత్ రెడ్డి చర్చ పెట్టిండు అనేది కూడా వినబడినటువంటి ఒక వార్త. మరి రేవంత్ రెడ్డి ఏం చర్చ పెట్టిండు? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఈ మంత్రులపైన నిజంగా కంప్లైంట్ ఇచ్చిండా లేదా? ఇదంతా వాస్తవమా కాదా? ఇట్లా రకరకాల క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి టైంలో, ఇప్పుడున్నటువంటి రాజకీయ అంశాలలో మంత్రులను తీసేసేటటువంటి కథ చేయొచ్చా? ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు రాలేదని చెప్పి పెద్ద పంచాయతీ నడిచింది. ఈ టైంలో పొన్నం ప్రభాకర్ను, కొండా సురేఖను తీసేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబడుతుందా? ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తారట అంటే, కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది, కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నది, పొన్నం ప్రభాకర్ మంచిగా పనిచేస్తలేడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాం, జూపల్లి కృష్ణరావు మంచిగా పనిచేస్తలేడు కాబట్టి వీళ్ళని తీసేస్తాం, వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెడతాడు. ఆది శ్రీనివాస్ పేరు, బీర్లయలే పేరు, విజయశాంతి పేరు, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పేరు, వీళ్ళ పేర్లు బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ 4ని పెడతారు, ఈ పాత వాళ్ళ 4ని తీసేస్తారని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇదంతా నిజమా కాదా అనేది మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. ఇక రేవంత్ అన్న రాపించినటువంటి వార్తలు నిజమా కాదా? ఇప్పుడు 3 మంత్రులను తీసేయబోతున్నారనే వార్త కంటే ముందు ఒక వార్త వచ్చింది. మహిళా అధికారులను ఒక మంత్రి ఇబ్బంది పెడుతుండని ఒక ఛానల్లో వార్త వచ్చింది. సెక్రటేరియట్లో ఒక మహిళా జర్నలిస్ట్ని ఒక మంత్రి ఇబ్బంది పెట్టిండని చెప్పి ఇంకో వార్త వచ్చింది. ఒక మంత్రి బాగా అవినీతికి పాల్పడుతున్నాడు, అక్రమాలకు పాల్పడుతున్నాడు, దందాలు చేస్తున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ఒక మంత్రి పర్సెంటేజ్ తీసుకుంటుండని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే వార్తలు వస్తాయా? ఇప్పుడు సాధారణంగా నా దగ్గర పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకో, నా ఎంప్లాయీ పైన ఏదైనా ఒక ఆరోపణ వస్తే ఇమీడియట్గా నా ఎంప్లాయీని పిలిచి నేను అడుగుతా, ఈ ఆరోపణ నిజమా కాదా, మరి నీ మీద ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నారు, మనం ఇట్లా తప్పు చేస్తున్నావు లేదా అని చెప్పి మందలిస్తా. ఒకవేళ అది తప్పైంది అనుకో, అవతల వాళ్లకు బెదిరిస్తా, అవసరం వార్నింగ్ కూడా ఇస్తా. మావాడు ఏం తప్పు చేయకముందు మావన్ మీద ఎట్లా ఆరోపణలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మర్యాద దక్కించుకో అని చెప్పి అవతల వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అది పని చేయాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి, మీడియా ఛానల్లో వార్తలు వస్తుంటే ఇవన్నీ అవాస్తవము, మా మంత్రులు అలాంటి వాళ్ళు కాదు, మా మంత్రులు అట్లా చేయరు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వలే. రేవంత్ అని చెప్పిన మాట ఏంది? ఛానల్ ఏమైనా పంచాయతీలో ఛానల్ వాళ్ళు కొట్టుకోరు కానీ మా మంత్రులను లాగకండి, మా మంత్రులపైన పంచాయతీ పెట్టకండి అన్నాడు తప్ప, మరి మా మంత్రి అట్లాంటోడు కాదు, మా మంత్రి అట్లా మహిళలను ఇబ్బంది పెట్టాడు, అది కరెక్ట్ కాదు, ఇలాంటి వార్తలు రాయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పలే. అంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి మంత్రులపైన వార్తలు రాపిస్తుండా? రేవంత్ రెడ్డి కావాలని మంత్రులను టార్గెట్ చేస్తుండా? అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు హైకమాండ్ ఈ మంత్రిని తీసేయాలి, ఆ మంత్రిని తీసేయాలని చెప్పి ఏమైనా ఆలోచన చేస్తారు? చెయ్యరు. ఎందుకంటే హైకమాండ్ ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళనాడు ఎలక్షను, కేరళ ఎలక్షను, ఇట్లా ఎన్నికల మీద ఎన్నికలు ఉన్నాయి, చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ బిజీలో హైకమాండ్ ఉన్నది. ఎక్కడ గెలవాలి, ఏం కథ, ఎన్ని గ్యారెంటీ ఇవ్వాలి, ఏం చేయాలి ఏందనేది హైకమాండ్ బాధలో హైకమాండ్ ఫుల్ బిజీ హైకమాండ్ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం
వాళ్ళని తీసేస్తాడు, వీళ్ళని తీసేస్తాడు, ఆ మంత్రి పదవి అవుట్, ఈ మంత్రి పదవి అవుట్ అని చెప్పి వార్తలు. అసలు ఈ వార్తల వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏందట అంటే, ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి వార్తలు రాపిస్తుండు మంత్రుల మీద. ఏమని? కొండ సురేఖ మంత్రి పదవి అవుట్, కోమటిరెడ్డి మంత్రి పదవి అవుట్, జూపల్లి మంత్రి పదవి అవుట్, పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి అవుట్. ఎందుకు ఇట్లా పెట్టిస్తురట అంటే, రేవంత్ రెడ్డి కంట్రోల్లో మంత్రులు ఉండాలని. ఇప్పుడు మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేరు. రేవంత్ రెడ్డి ఏది చెప్పినా మంత్రులు ఆపోజిట్ పని చేస్తారు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా మంత్రులు వింటలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క చాలా ఎక్స్పీరియన్స్డ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్పీరియన్స్డ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్పీరియన్స్డే. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్ వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. రేవంత్ రెడ్డి కంటే ముందు నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు ఎందుకు వింటారు? ఇంకా కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి, మంత్రులు ఏం చెప్తారు ఏందనేది నేర్చుకోవాలి. ఎందుకంటే సీనియర్ లీడర్లు కదా వీళ్ళంతా, మంత్రులంతా. రేవంత్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యే అవుడుతోటే, ఒకసారి ఎంపీ అవుడుతోటే, ఒకసారి ఎమ్మెల్సీ అవుడుతోటే కథ ముఖ్యమంత్రి అయింది. ఆయన మంత్రి పదవులు అనుభవించలేదు, మంత్రివర్గంలో లేడు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏం తెలియదు. ఎమ్మెల్యే అయిండు, కథం డైరెక్ట్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అంత తెలియకపోవచ్చు కదా. మంత్రులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటలేడట. ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డికి సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడట. ఆఖరికి రేవంత్ రెడ్డినే మంత్రులు పట్టించుకుంటలేరు. మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేరట. మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారట. అది రేవంత్ అన్నకు నచ్చలేదు. రేవంత్ అన్నకు నచ్చక రేవంత్ అన్న ఎట్టి పరిస్థితుల్లో మంత్రులను కంట్రోల్లోకి తీసుకురావాలి, మంత్రులను కంట్రోల్ చేయాలి, నేను చెప్పినట్టు మంత్రులు వినాలని చెప్పి రేవంత్ అన్న అనుకుంటున్నాడు. అందుకే రేవంత్ అన్న ఈ మంత్రిని తీసేస్తున్నాం అంటే భయం అవుతుంది కదా. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎంప్లాయీ ఉంటాడు అబ్బా, ఒక ఆఫీస్లో ఎంప్లాయీ ఉత్తగానే బాసు ఎంప్లాయీని పిలిచి నెక్స్ట్ మంత్ నుండి నేను తీసేద్దాం అనుకుంటున్నాం అమ్మ అనుడితోటే ఆయన టెన్షన్ ఫీల్ అవుతాడు. అబ్బా నెక్స్ట్ మంత్ అంటుండు, ఏంది ఎక్కడ కథ, నేను నిజంగానే తీసేస్తారా ఏందని చెప్పి ఒక పెద్ద టెన్షన్ అవుతుంది కదా. అప్పుడు బాస్ చెప్పినట్టే వింటాడు. ఆయన పిలిచి బాబు ఆ చెత్త క్లీన్ చేయన్నా కూడా క్లీన్ చేస్తారు ఎంప్లాయీస్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే అనుకుంటున్నాడు, నేను ముఖ్యమంత్రిని, మంత్రులను తీసేస్తున్నాం తొలగిస్తున్నాం అని చెప్పి బెదిరిస్తే మంత్రులు భయపడతారు, మంత్రులు భయపడి నేను చెప్పినట్టు వింటారు, నేను ఎట్లా చెప్తా మంత్రులు అట్లా వింటారు. ఇది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ అందరికీ అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి కేవలం బెదిరించి తన కంట్రోల్లోకి తీసుకుందాం అనుకుంటున్నాడు మంత్రులకి, అంతే. ఈయన తీసేసేది ఉండదు, వాళ్ళు పోయేది ఉండదు. రేవంత్ రెడ్డి తీసేయడానికి రేవంత్ రెడ్డి చేతులు ఏముండదు కదా. రేవంత్ రెడ్డి చేతులు ఏముండదు, జీరో. అంతా హైకమాండ్ చేతిలో ఉంటుంది. మంత్రులను పెట్టాలన్న హైకమాండే, మంత్రులను తీసేయాలన్న హైకమాండే. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఈ మంత్రి పదవులు వచ్చినాయి కదా, దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు కదా, 18 మంది ఉన్నారు, ఇంక ఇద్దరిని మంత్రి పదవులకు తీసుకోలేదు. ఇప్పుడు దాదాపు 16 మంది ఎవరు 16 మంది మంత్రులలో మొన్న రీసెంట్గా జూబ్లీహిల్స్ ఎన్నికలో ఒక మంత్రికి ఇచ్చారు, ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఒక మంత్రి పదవికి ఇస్తే ఆయనకి ఇప్పటిదాకా ఎమ్మెల్సీ రాలే, ఆయన మాత్రం అసెంబ్లీకి పోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే అసలు కథ ఏంటంటే, రేవంత్ అన్న మంత్రి పదవిలోకి వెళ్ళి వీళ్ళని తొలగించడానికి రేవంత్ అన్నకి ఏ మాత్రం రైట్ లేదు, అంత హైకమాండే. అసలు మీకు కథ ఏందో ట్విస్ట్ ఏందో చెప్తా. మంత్రి పదవులు ఇచ్చాడు కదా రేవంత్ అన్న, అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు వచ్చినాయి కదా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీకి ఇట్లా మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు కదా. ఎస్టీకి రాలే కానీ ఎస్సీ తర్వాత బీసీ, ఒకటి ఎస్సీలోనే మాలమాదిగ సామాజిక వర్గం, బీసీలో కూడా ఒక వ్యక్తికి వచ్చింది. వస్తే దీంట్లో ట్విస్ట్ అని చెప్పనా, రేవంత్ రెడ్డి 3 మంత్రి పదవుల కోసం దాదాపు 10 మంది పేర్లు పంపించిండట ఢిల్లీకి. 10 మంది పేర్లు పంపించిండట. ఈ 10 మందికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, 10 మందిలో ఇక వీళ్ళ ముగ్గురు మంచోళ్ళు సార్, వీళ్ళ ముగ్గురికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి వివేక్ వెంకటస్వామి పేరు ఒకటే చెప్పిండట. మిగతా 2 పేర్లు అడ్లూరు లక్ష్మణ్ అన్న, వాకాటి శ్రీహరికి సంబంధించినటువంటి పేరు రేవంత్ రెడ్డి చెప్పలేదనేది వినబడుతున్న చర్చ. మళ్ళా రేవంత్ రెడ్డి లిస్ట్ ఇచ్చుడుతోటే రేవంత్ రెడ్డిని నమ్మక, అంటే రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చెప్తాడు, రేవంత్ రెడ్డి డిసిషన్ మాత్రమే తీసుకోవద్దని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్కని ఇద్దరిని పిలిచింది హైకమాండ్. ఇద్దరిని పిలిస్తే ఇద్దరు ఢిల్లీకి పోయారు. ఇద్దరు ఢిల్లీకి పోయి హైకమాండ్ ఈ ఇద్దరు మంత్రులను అడిగారు, ఇగో రేవంత్ రెడ్డికి లిస్ట్ ఇచ్చిపోయిండు, వీళ్ళ పేర్లు చెప్పిండు, మరి వీళ్ళకి మంత్రి పదవి ఇద్దామా, ఏం కథ, దీంట్లో ఎవరు మంచంలో చెప్పు, ఎవరు గట్టిగా పనిచేయగలుగుతారు చెప్పంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క, సార్ వాకాటి శ్రీహరికి ఇస్తే బాగుంటుంది, తర్వాత అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చినా బాగుంటుంది, వివేక్ వెంకటస్వామికి ఇస్తే అఫ్ కోర్స్ బాగానే ఉంటుంది సార్, ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పినాక అప్పుడు ఫైనల్ అయినాయి. అంతేందుకండి, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వచ్చినాయి కదా, అద్దంకి దయాకర్, విజయశాంతి, నాయక్ సాబ్కి వచ్చింది కదా, ఇన్న ముగ్గురికి వచ్చినాయి కదా. రేవంత్ రెడ్డి ఈ 3 పదవుల కోసం సుమారు మళ్ళీ 10 పేర్లు పంపించింది, 10 పేర్లు లిస్టు పంపించారు.
పంపిస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టులోకి వెళ్ళి ఓన్లీ అద్దంకి దయాకర్కి సంబంధించినటువంటి పేరు మాత్రమే ఫైనల్ అయింది. విజయశాంతికి సంబంధించినటువంటి పేరు, తర్వాత నాయక్ సాబ్కి సంబంధించినటువంటి పేర్లు, వీళ్ళు ఈ 2 పేర్లు కూడా ఎవరు ఫైనల్ చేసిరు? బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైనల్ చేసిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క చెప్పిన వాళ్ళకి 2 పదవులు ఇచ్చింది హైకమాండ్. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళకు మాత్రం అద్దంకి దయాకర్కి ఇచ్చారు అంతే. ఏది? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి. కాబట్టి రేవంత్ రెడ్డి డిసిషన్ ఫైనల్ కాదు. రేవంత్ రెడ్డి ఏది చెప్తా నడుస్తుందంటే కాదు, కాంగ్రెస్లో అట్లా ఉండదు. అంటే రేవంత్ రెడ్డి మంత్రులకు జలకిస్తుండు అంతే, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పి. మంత్రులు మాత్రం వింటలేరు. మంత్రులు ఉల్టా రేవంత్ రెడ్డికే షాకిస్తారు. మేము వినాలనా, నువ్వు చెప్తే మేము వినాలనా, మాకు తెలియదా? ఓసారి ఒక పేపర్లో వార్త వచ్చింది. ఇది సెక్రటేరియట్లో క్యాబినెట్ సమావేశం నడుస్తుంటే రేవంత్ రెడ్డి మంత్రులను మంచిగా పనిచేయండి, మంచిగా పని చేయకపోతే తీసి పడేస్తా, ఏమనుకుంటురు, నన్ను ప్రతిపక్షములు తిడుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు, చక్కగా ఎందుకు పని చేస్తలేరు, తాట తీస్తా, తమాషా చేస్తున్నా అని చెప్పి మంత్రులపైన రేవంత్ రెడ్డి కోప్పడ్డాడు. మంత్రులపైన రేవంత్ రెడ్డి గరమైండని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు. రాస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ననో బట్టననో సంథింగ్ జర్నలిస్టులు అడిగిరట, సార్ ఇట్లా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు తిట్టిరట అంటే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నవ్వుకున్నాడట. మమ్మల్ని రేవంత్ రెడ్డి తిట్టిండా, సరేలే కానీలే, రాసుకోరి మీ ఇష్టం ఉన్నట్టు అని చెప్పినట్టు. దాంట్లో అర్థమైంది రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టేంత సీన్ లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. సీన్ లేదు మరి వాస్తవానికి, మంత్రులను రేవంత్ రెడ్డి తిట్టేంత సీన్ లేదు. ఒకసారి కొండా సురేఖ వాళ్ళ బిడ్డే చెప్పింది, కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతుండని, కోప్పడుతుండని, ఊకే ఇబ్బంది పెడుతుండని, అంటే ఏ పని చెప్పినా చేస్తలేడని, ఏమైనా ఫైల్ తీసుకోపోయినా కూడా కొండా సురేఖ ఫైల్ పక్కన పెడతాడట రేవంత్ రెడ్డి. నువ్వు పని చేస్తలేవు అక్క, ఏందక్క అని చెప్పి ఊకే కోప్పాడట, చీదరించుకున్నాడట. ఇవన్నీ కూడా కొండా సురేఖ వాళ్ళ బిడ్డే చెప్పింది రీసెంట్గా ఒక మీడియాలో. అంటే రేవంత్ రెడ్డి ఇట్లా కోప్పడుతున్నాడు, కారణం ఏంది? రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వింటలేరు. మరి మంత్రులకు ఏమైనా పని ఉంటే రేవంత్ రెడ్డి చేస్తలేడట. అందుకే రేవంత్ అన్న మంత్రులను కంట్రోల్ చేయడానికి, కంట్రోల్లో పెట్టుకోవడానికి అవుటు తీసేస్తున్నాం, పీకేస్తున్నాం అని చెప్తున్నాడు. కానీ అదంతా ఏముండదు, ఉత్తదే అని చెప్పి వినబడుతున్నటువంటి చర్చ. నిజంగానే తీసేసేటటువంటి పరిస్థితి ఉంటే హైకమాండ్ నుండే ఓ ఆర్డర్ కాపు వస్తుందట, అట్లా తీసేస్తారేమో. కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు జరగదు అనేది వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.